5 లక్షల రూపాయల ఆర్థిక సహాయము ఇవ్వాలి. పేదలకు నిర్మించుకొని స్టీల్ సిమెంట్ ఉచితంగా కర్నూలు నగరంలో అంద్రి నదికి ప్రహరీ గోడను నిర్మించాలి. అంద్రి నదికి ప్రహరీ గోడను నిర్మించాలి. ప్రహరీ గోడను తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలను మధ్యలోని బోర్డు ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలకు 2 సెంట్ల స్థలాన్ని వెంటనే ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలకు 2 సెంట్ల స్థలాన్ని వెంటనే ఇవ్వాలి. ప్రభుత్వ స్థలంలో వేసుకున్న పురుషుల పట్టాలు వెంటనే ఇవ్వాలి. ప్రభుత్వ స్థలంలో వేసుకున్న పురుషుల పట్టాలు వెంటనే పోరాటం ప్రతి నిరుపేదలకు 2 సెంట్ల స్థలం ఇచ్చేంత వరకు బాగా నిర్మించుకోవడానికి స్టీలు సిమెంటు ఉచితంగా ఇవ్వాలని గతంలో కూడా మన చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో కొంత సందర్భాల్లో మాట్లాడతారనే ఆలోచనతోనే మన మంత్రి గారికి కూడా మా స్టేట్ పార్టీ సెక్రటరీ రామకృష్ణ గారు చెప్పారు. అందులో భాగంగానే మనము ఇప్పుడు ఏదైతే విద్యుత్ ఛార్జీలు అధిక భారాలు అయినాయి ఏం చెప్తున్నారు 222 22 5 23 5 24 5 అని దీని మీద సర్ఛార్జీ ట్రూ అప్ ఛార్జెస్ రకరకాలుగా వేసి ప్రజల మీద అధిక భారాలు వేస్తున్నారు. విద్యుత్ ని అలాగే మన కర్నూలు నగరంలో అంద్రి నది బాగా ప్రవహిస్తుంది. ఒక వర్షం వచ్చిందంటే ఆ తీర ప్రాంత వాసులకు చాలా ఇబ్బందికరమైంది. కనుక అది అయితే అందిరి ప్రవహిస్తున్న ప్రహరీ కూడా నిర్మించాలని, అలాగే మనం కర్నూలులో చూస్తున్నాం ఇప్పుడే మన ఆనంద్ ఐస్కాంత్ పోతేగిన ఆ మురుగునీరంతా రోడ్డు మీద ప్రవహిస్తుంది. ముజఫర్ నగర్ ప్రాంతంలో చూసాము, అలాగే షరీఫ్ నగర్ ప్రాంతంలో ఉంది. మొన్ననే విలేకరు దృష్టికి తీసుకెళ్లి వేశాము. అలాగే మన పెద్దపాటి దగ్గర ఉన్న రాజీవ్ గృహ కాలనీలో విపరీతంగా మురుగునీరు నిలబడి అక్కడ తాగే నీరు కలుషితమవుతుంది. ఇలాంటివన్నీ చేయాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని మనం కోరుకునేది ఏమంటే ప్రత్యేకంగా కోరుకునేది వీళ్లకు ఏదైతే సూపర్ 6 భాగంలో వాళ్ళకి ఏమేమి చేస్తున్నారో చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. కర్నూలు నగరం ఎంతో చరిత్ర గలది. ఈ కర్నూలు నగరం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు చాలా మటుకు పేదవాళ్ళు. మనం ఉదాహరణ తీసుకుంటే షరీఫ్ నగర్లో కూలీ నాలి చేసుకునే వాళ్ళు పని ఉన్నారు. మన డ్రైవర్స్ కాలనీ కానీ, అలాగే రాజీవ్ గృహ కానీ, ముజఫర్ నగర్ కానీ ఈ ప్రాంతాల్లోనే అధికంగా పేదలు నివసిస్తున్నారు. వాళ్ళు ఇంటి నిర్మాణం కోసం ఎంతో కష్టపడి ఈరోజు ఇంత పెద్ద బిల్డింగులు ఏదే పేరు తీసుకున్నా కూడా పేర్లు చెప్పాల్సిన పని లేదు. ఏ బిల్డింగ్ చూసుకున్నా కూడా ఆ పేదలు నిర్మించినటివే. కనుక వాళ్ళకు పేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షలు ఆర్థిక సాయం చేయాలి. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుకుంటుంది. ఈ సందర్భంగా 4వ రోజు ఈరోజు, మరి రేపు కూడా ఉంది. అలాగే లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేయడి, లేదంటే సీఎం కార్యాలయం ముట్టడి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, నా పేరు శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ నగర సహాయ కార్యదర్శి.